నిర్మించినటువంటి మూసీ నది 1980 నుంచి పారిశ్రామికవేత్తలు కొంత మానవ తప్పిదాల వల్ల ఇలా కాలుష్యం వెదజల్లుతుంటే మరి గత 10 ఏళ్లుగా కేసీఆర్ మూసీ రివర్స్ పంట అని చెప్పి మూసీ మీద నిర్మించినటువంటి ఇండ్లను కూలగొట్టాలని చెప్పి స్వయాన వాళ్ళే దానికి కార్పొరేషన్ ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో 25 లక్షల మంది ప్రాణాలు కాపాడాలి, వాళ్ళ ఆరోగ్యం ముఖ్యమని చెప్పి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి రైతులకు మంచినీరు అందించే ఒక బృహత్కర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పింక్ మీడియా ద్వారా రైతులలో ఆందోళన చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీ పింక్ మీడియా ద్వారా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇలా హైదరాబాద్ ఉన్నటువంటి మూసీ నదిని ఎన్నో వేల కోట్లతోటి సిన్నగా చేసి హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని చెప్పి కార్యక్రమం చేపడితే దీన్ని ప్రజలలో అలజడి సృష్టించి ప్రజలను భయభ్రాంతులు చేసి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద ప్రతి రైతు కూడా పడకుండా ఏదైతే మూసీ రివర్ పంట ఉందో దాన్ని తప్పకుండా ప్రక్షాళన చేసుకొని 25 లక్షల కుటుంబాలు కాపాడడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండతో పాటు హైదరాబాద్ కూడా మంచినీరు అందించడం, అదేవిధంగా గోదావరి జలాలు కూడా మూసీలో పారించడానికి గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరికి మనం ఒక సైనిక లెక్క, ఒక మీడియా సోదరు లెక్క తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు మూసరి సుందరీకరణను అడ్డుపడుతున్నారు. మూసరి సుందరీకరణలో ఏదైతే ఇల్లు కోల్పోయిన వాళ్లకు మనం ఇల్లు ఇస్తా ఉంటున్నాం. మరి ఇలా వాళ్ళు ముసరికరణ కాచి నిర్దాక్ష్యంగా మల్లన్న సాగర్ గాని, ఇక్కడ కొండపోచమ్మ గాని గంధమల్ల కట్టేటప్పుడు వేల మంది ప్రాణాలు పాల్గొని వేల మంది భూ నిర్వాసితం చేసి కనీసం పారితోషం ఇవ్వకుండా ఇలా భూ నిర్వాసన చేసే చరిత్ర మీది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఇల్లు ఇస్తారని మాటిచ్చి ఏదైతే మూసీ సుందరీకరణకు అందరం సపోర్ట్ ఉండాలి. మూసరి వల్ల ఎన్నో ప్రాంతాలు కలుషితమై ఎన్నో ఆరోగ్యాలు చెడిపోతున్న ఉద్దేశంతో ఇలా వేల కోట్లు వెచ్చిస్తే మీ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనం రైతులలో భరోసా కల్పించాలి. మన ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది. 10 ఏళ్లలో కార్పొరేషన్ చేసి దానికి ఒక్క రూపాయి కూడా మిగలకుండా నిర్దాక్షిణ్యంగా దాన్ని వదిలేసి ఆ పాపానికి కారణం కేసీఆర్ కుటుంబం తప్ప ఇవాళ ఏదొక్కర్లేదు. ఇవాళ మీరు కాళేశ్వరం ద్వారా వేల లక్షల కోట్లు దండుకొని అదే రీతిలో మీరు స్కామ్లు అవుతున్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మా ఆలేరు ప్రాంతం, తుంగతుర్తి ప్రాంతం, భోగిరి ప్రాంతానికి ఇవాళ గోదావరి నీళ్లు పరవళ్ళు దొక్కుతున్నాయి. మరి 10 ఏళ్లలో కనీసం సుక్క నీళ్ళు రాలేదు. అదే ఇవాళ తపాస్పల్లి గాని, కొండపోచమ్మ గాని, మల్లన్న సాగర్ గాని, నవాపేట నుంచి ఇలా నీళ్లు తెచ్చుకొచ్చి మా రైతు మీద కాళ్ళు కడుతున్నాం. ఇది ప్రజాపాలన, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. దీన్ని చూసి ఓర్వలేక రైతుల నుంచి, మహిళల నుంచి, నిరుద్యోగుల నుంచి, యువకుల నుంచి వస్తున్నటువంటి ఆదాయం చూసి ఓర్వలేక మీ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఏ నియోజకం రైతన్నలను బలోపేతం చేసి ఎవరైతే మూసీ ప్రక్షాళన అడ్డుకుంటారో తొక్కుకుంటా పోయి మూసీ ప్రక్షాళన చేసిందో మూసీలో గోదావరి నీళ్లను పారించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మన ప్రభుత్వం ఉంది. కాబట్టి రైతులకు అండగా ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్లకు తప్పకుండా ఇల్లు కట్టించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే మా మద్రాస్ కన్నా కూడా చెప్పింది. కాబట్టి రైతులకు భరోసా ఇచ్చి మూసీ ప్రక్షాళనలో పెద్ద ఎత్తున మనందరం కూడా భాగస్వాములమై మూసీ ప్రక్షాళన చేసుకుందామని చెప్పి దీని మీద రైతులకు అవగాహన కల్పించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తాగునీరు, సాగునీరు, అదేవిధంగా పండిన పంటను కూడా అమ్ముకునే రీతిలో చేయడానికి ఈ మూసీ ప్రక్షాళన ఎంతో